హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఫయాజ్. ఈరోజు నేను మీకు వరల్డ్ ఫేమస్ మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళ కోర్సెస్, వాళ్ళు ఆఫర్ చేసే కోర్సెస్ ఫ్రీగా ఎలా మనం స్టడీ చేయొచ్చు, అట్ ది సేమ్ టైం ఎలా ఫ్రీగా సర్టిఫికేట్స్ పొందొచ్చు అనేది చూపిస్తున్నాను. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గూగుల్ ఓపెన్ చేద్దాం. గూగుల్ ఓపెన్ చేసి MBA అంటే మైక్రోసాఫ్ట్ వర్చువల్ అకాడమీ. MBA అని టైప్ చేయగానే మైక్రోసాఫ్ట్ వర్చువల్ అకాడమీ వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ డిస్ప్లే అవుద్ది. దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేస్తాం. ఆ వెబ్సైట్ ఓపెన్ అయ్యి అది ఆఫర్ చేసే డిఫరెంట్ కోర్సెస్ డిస్ప్లే చేస్తాం. దిస్ ఈజ్ ద మైక్రోసాఫ్ట్ వర్చువల్ అకాడమీ వెబ్సైట్ అండి. అది ఆఫర్ చేసే డిఫరెంట్ కోర్సెస్ లిస్ట్ ఇది. ఓకే, మ్యాక్సిమం ఏదైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో, మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకుని అన్ని కోర్సెస్ ఇది ఆఫర్ చేస్తుంది. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఒక్క సింగిల్ రూపీ కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ది సేమ్ టైం మీకు స్టడీ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మీకు కావాల్సి ఉంటే మీరు సర్టిఫికేట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్చువల్ అకాడమీ ఆఫర్ చేసే కోర్సెస్ అన్నీ ఇక్కడ లిస్ట్ అవుట్ చేసి ఉంటారు. అట్ ది సేమ్ టైం ఈ కోర్సెస్ అన్నీ మనకు వీడియో ఫామ్లో ఇక్కడ పెట్టుంటారండి. మైక్రోసాఫ్ట్లో ఎవరైతే ఈ ఎక్స్పర్ట్స్ ఉన్నారో వాళ్ళందరూ ఈ కోర్సెస్ డీల్ చేస్తుంటారు. మనకు ఎప్పుడైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయని కూడా ఈ డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు వాళ్ళతో. వాళ్ళు మన డౌట్స్ని రెక్టిఫై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జనరల్గా అడ్వాన్స్ నుంచి మన బిగినర్స్ వరకు మన ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మన కోర్సెస్ని ఇక్కడ స్టడీ చేసుకోవచ్చు. వాళ్ళు ఏదైతే బిగినర్స్ కోసం వీడియోస్ పెట్టినారో, లేదంటే కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీడియోస్, అవన్నీ ఇవి కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైక్రోసాఫ్ట్ అజూరా ఫండమెంటల్స్ అని ఒక కోర్స్ ఉంది. దాన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే అవి ఆఫర్ చేసే వీడియో ట్యుటోరియల్స్ మనకు డిస్ప్లే అవుతాయి. మనకు కావాలంటే దాన్ని మనం రన్ చేసుకొని మనం స్టడీ చేసుకోవచ్చు. కావాలంటే మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. టైం లేదు, ఇప్పుడు మన సిస్టమ్ పైన కూర్చోలేము. దాన్ని డౌన్లోడ్ చేసుకుని మనం ఎప్పుడైనా లీజర్ టైంలో దాన్ని మనం వినొచ్చు. మనకు వీడియో డిస్ప్లే అవుద్ది. దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ డిపెండ్స్ ఆన్ అవర్ ఇంటర్నెట్ స్పీడ్ పైన ఇది కొంచెం వీడియో డిస్ప్లే అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. 2-3 సెకండ్స్ పడవచ్చు, లేదంటే 1 మినిట్ పడవచ్చు. ఇక్కడ ఇవన్నీ కాంటెంట్స్ అండి. ఒక సబ్జెక్ట్ పైన అంటే ఇక్కడ మైక్రోసాఫ్ట్ అజూరా ఫండమెంటల్స్ పైన ఎన్ని టైప్ ఆఫ్ డివిజన్ ఆఫ్ వీడియోస్ రెడీ చేస్తున్నారో అవన్నీ ఇక్కడ ఉంటాయండి. ఇక్కడ అజూరా ఫండమెంటల్స్ పైన నియర్ అబౌట్ 12 వీడియోస్ ఉన్నాయండి. డ్యూరేషన్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటారు, ఎంత డ్యూరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఈ వీడియో మనకు డౌన్లోడ్ చేసుకోవాలంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ చూడండి వచ్చింది రైట్ క్లిక్ టు డౌన్లోడ్. జస్ట్ రైట్ క్లిక్ చేయగానే ఇమీడియట్గా అది ఆ వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. రైట్ క్లిక్ చేయగానే మనకు వీడియో డౌన్లోడ్ అయిపోతుంది. ఇంతవరకు బాగానే ఉంది. మనం సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి? సర్టిఫికేట్ తీసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వర్చువల్ అకాడమీలో సైన్ ఇన్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ ఫ్రీ కోర్స్ ఫ్రీ సర్టిఫికేట్ ఎలా తీసుకోవాలి, ఎలా వస్తుంది మనం అది చూద్దాం. దానికోసం MBA టైప్ చేద్దాం. దాని తర్వాత మైక్రోసాఫ్ట్ వర్చువల్ అకాడమీ. అది ఏంది, మనం జనరల్గా ఈ గూగుల్లో ఈమెయిల్ ఐడి యూజ్ చేసి మనం సైన్ అప్ చేసుకుంటే వితిన్ 1 or 2 మినిట్స్లో సైన్ అప్ అయిపోద్ది, మనకు అకౌంట్ క్రియేట్ అవుద్ది. దాన్ని బేస్ చేసుకొని మనం మన సర్టిఫికేట్, మన కోర్స్ కంప్లీట్ అవ్వగానే అకార్డింగ్ టు దేర్ డ్యూరేషన్ వాళ్ళ కోర్స్ కంప్లీట్ అవ్వగానే మనకు సర్టిఫికేట్స్ వాళ్ళు సెండ్ చేస్తారు. బట్ వాళ్ళు పెట్టిన ఆన్లైన్ టెస్ట్లో మనం పాస్ అవ్వాలి. అది కూడా ఏంటంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు పెట్టే ఆన్లైన్ టెస్ట్ ఏదైతే ఉన్నాయో మనం పాస్ అయినంత వరకు ఎన్నిసార్లైనా మనం ఆన్లైన్ టెస్ట్ని మనం అటెండ్ అవ్వచ్చు. మనం పాస్ అయినంత వరకు ఎన్నిసార్లైనా మనం లైఫ్ లాంగ్గా అటెండ్ అవ్వచ్చు. మనం ఒకసారి పాస్ అయిపోతే మనం ఇక్కడ ఆ కోర్స్ని మళ్ళీ ఆ ఎగ్జామ్ని మళ్ళీ ఆన్లైన్లో రాయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి సైన్ ఇన్ చేస్తున్నాము. సైన్ ఇన్ చేయగానే మనకి ఇక్కడ ఒక సైన్ అప్ ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మనకు సైన్ ఇన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకు మైక్రోసాఫ్ట్ అకౌంట్ ఈమెయిల్ అంటే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. లేదు కొత్తగా వేరే ఈమెయిల్ ఐడి యూజ్ చేసి మనం రిజిస్టర్ చేసుకోవాలంటే ఇక్కడ సైన్ అప్ అని క్లిక్ చేస్తాం. వన్స్ సైన్ అప్ అని క్లిక్ చేయగానే
మనకు ఒక ఫామ్ వస్తుంది. ఆ ఫామ్ ఫిలప్ చేసి మనం ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. వర్చువల్ అకాడమీ, మైక్రోసాఫ్ట్ వర్చువల్ అకాడమీలో మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇవే ఈ ఫామ్. ఓకే, దాన్ని బేస్ చేసుకుని క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేస్తే వితిన్ 1 మినిట్లో అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. ఓకే, మీన్ వైల్ అయితే నేను అకౌంట్ క్రియేట్ చేయడం లేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు ఇక్కడ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి అది టైప్ చేస్తున్నాను. లో మనం ఎంటర్ అయిపోతాం. సో వర్చువల్ అకాడమీలో ఎంటర్ అవ్వగానే వాళ్ళే ఏదైతే ఆ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో దాన్ని మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళు పెట్టే అసైన్మెంట్స్, అంటే ఆన్లైన్ అసైన్మెంట్స్కి మనం అటెండ్ అవుతూ ఉంటే మన పాస్ అయితే వాళ్ళు సర్టిఫికేట్స్ పాయింట్స్ బేస్ చేసుకుని సర్టిఫికేట్స్ మనకు ఇష్యూ చేస్తారు. అది కూడా వాళ్ళు మన ఈమెయిల్ ఐడికి సెండ్ చేస్తారు. దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఆ విధంగా మనం ఫ్రీ కోర్స్ని స్టడీ చేయొచ్చు. అలాగే సర్టిఫికేట్స్ కూడా మైక్రోసాఫ్ట్, జనరల్గా మన అందరికీ తెలిసిన విషయం ఏంటంటే మైక్రోసాఫ్ట్ వరల్డ్ ఫేమస్. మైక్రోసాఫ్ట్ సర్టిఫికేట్ ఉంటే దాన్ని మనం ఎక్కడైనా జాబ్ ఈజీగా సంపాదించుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనకు ఫ్రీ సర్టిఫికేట్ కావాలా మన కోర్స్ స్టడీ అయిన తర్వాత అంటే ఇక్కడ మై డాష్ బోర్డ్ ద్వారా క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. సో అక్కడ ఇక్కడ చూడండి, మనం సెలెక్ట్ చేసుకున్న కోర్స్ ఏదైతే ఉందో ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సెలెక్ట్ చేసుకుంటే డిస్ప్లే అవుతాయి. సో దాని ప్రోగ్రెస్ ఏందో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత కోర్స్ కంప్లీట్ అయిందా లేదా డిస్ప్లే అవుతుంది. సో దాని వర్చెస్ ఉంటాయి ప్రతి కోర్స్కి, అది ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఏమైనా ప్లాన్స్ ఉంటే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో లైక్ దట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే కంప్లీట్ అవ్వగానే మనకి ఇక్కడ వాళ్ళే సర్టిఫికేట్ సెండ్ చేస్తారు. దాన్ని మనం ప్రింట్అవుట్ తీసుకుని మన జాబ్స్ కోసం, ప్రమోషన్స్ కోసం దాన్ని వాడచ్చు. సో చాలా ఈజీగా మనం మైక్రోసాఫ్ట్ కోర్స్ని స్టడీ చేయొచ్చు. అలాగే ఫ్రీగా సర్టిఫికేట్స్ కూడా పొందొచ్చు. If you like these videos, please like and subscribe these videos for latest updates. And please share these videos with your friends by using Facebook and Twitter.